హలో గైస్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా కామెంట్ బాక్స్లో మెగా పోస్టర్ రామ్ చరణ్ కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మెగా పోస్టర్ రామ్ చరణ్ కథానాయకుడిగా, అలాగే శంకర్ దర్శకత్వం తెరకెక్కిస్తున్న సినిమా గేమ్ చేంజర్ అయితే సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన రిలీజ్ అవుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈసారి దేశమంతా ప్రచారం చేయబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే పీక్స్ అయితే చేరాయి. ముఖ్యంగా ఈ సినిమా సక్సెస్ శంకర్కి అత్యంత కీలకమైంది. ఈ ఇటుతో తనపై కోలీవుడ్లో తనపై ఉన్న విమర్శలన్నిటికీ చెక్ పెట్టాలని, దీంతో ఎంతో పకడ్బందీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అలాగే రామ్ చరణ్ కూడా రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేయాలి, అలాగే తొలి సోలో పాన్ ఇండియా సక్సెస్ను గేమ్ చేంజర్గా నిలవాలి. ఇలా ఎవరిపై ఉండాల్సిన ఒత్తిళ్లు వారిపై ఉన్నాయి. ఇకపోతే రిలీజనల్ సహా హిందీ మార్కెట్ వరకు పర్వాలేదు, కానీ కోలీవుడ్కి వచ్చేసరికి తెలుగు సినిమాలకు సరైన ఆదరణ అయితే దక్కలేదు. అయితే ఈసారి శంకర్ తెరకెక్కించిన చిత్రం కాబట్టి అక్కడ ప్రేక్షకులు సైతం ఎంతో ఎగ్జైట్మెంట్గా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే పొంగల్ రేస్లో కోలీవుడ్ నుంచి అజిత్ కూడా పోటీ పడుతున్నారు. అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ వాయిదా పడిన విదయు మర్చిని రిలీజ్ చేయాలని ఇప్పటికే ప్రకటించారు. కోలీవుడ్ నుంచి పొంగల్ కానుక రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా ఇది. దీంతో గేమ్ చేంజర్పై కొంత ప్రభావం అక్కడ కూడా తప్పదు. అయితే ఇక్కడ సమీకరణలు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. విదయు మర్చిపై కాపీరైట్లు అయితే ఆరోపిస్తున్నారు. ఒక బాలీవుడ్ సినిమాకి కాపీ చేశారనే ప్రచారం అయితే ఇప్పటికే జరుగుతుంది. ఇంతవరకు సినిమాకి ప్రచారం పనులు కూడా మొదలు పెట్టలేదు. దీంతో ఈ సినిమా రిలీజ్పై అనిశ్చితత నెలకొంది. సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుందా అన్న డౌట్ అయితే వ్యక్తమవుతుంది. వాయిదా పడుతుందనే ప్రచారం కూడా కొన్ని మీడియా సంస్థలో జరుగుతుంది. అదే కనుక జరిగితే గేమ్ చేంజర్ అక్కడ మార్కెట్ పరంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.